సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెరైటీస్ గా ఉన్న సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి, ఇదంతా పేపర్ కి ఎక్కించింది ఎవరు? ఇదిగో బాత్రూమ్ లో ఆలోచించలేవు. ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ ఎంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. అది అక్కడ కోతకొస్తుంది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా, అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంకు పట్టు మీద ముంద కిందప్ప అనుకుంటూ, ఇక కాళీబావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా యమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా, నోరు మూసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ వెళ్ళు, ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ ను బట్టి రేపో, పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. కస్సుగా వస్తావా? లేచిపోదాం. ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే 4 కత్తిరిస్తా. రై, నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? వాళ్ళతో గొడవ లేదు, నా మాట విను. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు వదిలేయి. ఎవడు వాడు? పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా బాగాడు. వాడు నీకు ఎవరికే తెలుసా? చెప్పు. గుండా కాళీని గురించి నేను రాసిన ఆర్టికల్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్ళాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా.
ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలుడ తీసింది నా బిడ్డకు కాదురా, భరత మాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను 1 ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలియదు. ఏవో ముఠా తగాదాలు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వెళ్ళండి. That's like Babu. Next time better like Babu. Come on, Babu. Double. Next time Babu. Next time. ఏంట్రా గుడ్డి నా కొండే? అర్ధరాత్రికి గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్నులో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్. సార్, నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా. కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు. ప్రసాద్, ఈ 500 4వ నెంబర్ మీద కట్టు. చక్రాన్ని తిప్పు. 4 మీద 500. ఎంత? 5,000 ఇచ్చేయి. 5,000 ఎంత? 50,000. ప్రసాద్, 25వ నెంబర్ మీద 5,000 కట్టు. చక్రాన్ని తిప్పు. 25 మీద 5,000. 50,000 వచ్చేసిందన్నయ్య. 50,000 ఇచ్చేసాయి. థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు, ఎవరి దగ్గరికి వెళ్ళిపో. ఓకే. ఏం చుట్టూ బయట కూర్చున్నావు? నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా? ఊటీ వెళ్ళాడు. పుష్పక విమానంలో వెళ్ళాడా? ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా? దేని మీద వెళితేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు. కోటీశ్వరుని కాదురా, నిద్ర కలిసి నన్ను రోడ్డీశ్వరుని చేస్తారు. నడు చిడు, నడు.
నాకు 5,000 రూపాయలు త్వర పెడతారా? నీ బుర్ర పెంచడానికి త్వర పెట్టి ఉన్న బుర్ర చాలు. నువ్వు నా మంచానికి పట్టిన నల్లివి, వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ. మీరిద్దరు కలిసి నా నెత్తురు తాగుతారా? నడు నడు, ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా. ఒక్క నిమిషం కూడా నువ్వు నా కొంపలో ఉండడానికి వీలేదు. నడు. విన్నావు, నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు, అవి చెడిపోయాయి. నడు నడు. అలైకుం సలాం. అలైకుం సలాం. ఏమిటి భోజనం అయిందా? ఇవాళ ఏం వండి పెట్టారో నా బంగారు బావకి. నీ పెండ కొడుపా. ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట ఖాళీ అన్నమాట. 2 బన్నులు ఇవ్వనా? బన్ను వద్దేమదుపా. రే, నీ సంగతి నాకు తెలుసురా. నువ్వు ఆకలితో మలమలా మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు. వెనక మాటలు వెనుపొట్లు వద్దు. నేను బన్ను టీ అప్పడగను. కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటాను, సరేనా? ఒక్క పూట భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను. నీకోసం అన్నం తెచ్చాను. అమ్మ నీకోసం అన్నం పంపించింది. నువ్వు తిన్నావా? తిన్నా. ఒక ఆకలిని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు. వెళ్ళు, నువ్వు మీ అమ్మ తినండి. ఓ మాట అడగనా మావయ్య? ఏమన్నావు? మావయ్య, మరిచిపోయిన మమతలు మమకారాలు పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు. ఏంటి అడగాలనుకున్నావు? మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా? చెబితే నాకు కథ చెప్పవు. బ్రతకలేక చావటం, చావలేక బ్రతకటం, ఇంతకంటే కథలు లేవు. వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మా అమ్మను కాపాడవా? ఏ ఒక్క రాత్రికి 1000 రూపాయలు వస్తుంటే చేదా? పోవే, తీసుకెళ్ళండి. మా అమ్మను కాపాడు మావయ్య, మావయ్య కాపాడు మావయ్య, మావయ్య చూడు మావయ్య, మావయ్య మా అమ్మను కాపాడు మావయ్య, మావయ్య చూడు మావయ్య. కాపాడు మావయ్య, కాపాడు మావయ్య. వాడే కాపాడతాడా? మీసాలున్న ప్రతివాడు మగాడు కాదు. వాడి నవ్వు చూసి భరించే కంటే 10 రూపాయలకి అమ్ముడు పోవడమే మంచిది. రారా, నేను నాశనం కావడం నీతో నమ్మకం పెడతాను. రారా. నీకు తప్పులు లేవా? పర్వాలేదు, నీ నవ్వే నా కిరాయి అనుకుంటాను. రారా. కంటే నోరు. నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది. కాపాడండి, రక్షించండి. ఈ రోజు నేను రక్షిస్తా, రేపెవరు వస్తారు నేను రక్షించడానికి? రక్షించండి, రక్షించండి అని ఆడది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా, చేరెప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరు రారు. అది ఇండియా టుడే. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు. మార్కెట్లో పంచదారుకున్న రేటు ఆడదాని మానానికి లేదు. లేదు, భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? అడుక్కోవడానికే. నోరెందుకు ఇచ్చాడు? బ్రతిమలాడానికే. పళ్ళెందుకు ఇచ్చాడు? నమలడానికే కాదు, కరవడానికి. అదిగో తీసుకో కర్ర, కొట్టు, మక్కలు కొట్టు, కొట్టు. భరత్, నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది. ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని అందించాయి. అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి. ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి. అగ్గిపెట్టుందా? లేదు. చూసావా, బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు. ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించిన? పేపర్ పులి. అది కాదు భరత్. డబ్బు తీయద్దు. నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులియ్య విప్లవం గోడల మీద కిక్కింది. జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది. మళ్ళీ నేనెందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం? నన్ను వదిలి. జిడ్డు, ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా? జిడ్డు, తగులుకుంటాను. జిడ్డును కదా. జిడ్డు చిన్న జంక్షన్ ఉంది.
తెలుసు. ఉంటే ఏం ప్రయోజనం? దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా. నాకేదో కోపం వచ్చింది, తిట్టాను, పొమ్మన్నాను, పోవడమేనా? అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు. అవునా? మరి నువ్వన్నా తిన్నావా? అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు. నీకున్న బుర్ర ఇంత, నా క్యారెక్టర్ సైజ్ ఇంత, ఎలా అర్థం అవుద్ది? అమ్మా స్వాతి, చూడమ్మా, వీడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగాడా వాడు? అన్నం తిన్నావా ఏది అడుక్కున్నాక? జిడ్డు చిన్న మీద చిన్న అక్కడ కాదు, ఎక్కడ జిడ్డు ఎక్కడ జిడ్డు 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 పదో, నాకు ఆకలి అవుతుంది, వస్తానమ్మా. సార్, ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గని ఉందని నా అనుమానం. అనుమానం అనారోగ్యం. వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించండి. గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది, కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది. ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు. అవును సార్, అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్. ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపు అడుగు $17,000. అంటే ఇండియన్ కరెన్సీలో 60,000 రూపాయలు. మై గాడ్, ఆ లక్ష్మీనగర్ ఎవరిదో వెంటనే ఎంక్వైరీ చేయాలి. డాడీ, ఏంటమ్మా, నీ మొహం చూస్తుంటే 10 కోట్ల టెండర్, నీ హుషారు చూస్తుంటే 100 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏంటి, నీ ప్రేమకు శంకుస్థాపన చేసేసావా? అవును డాడీ. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కొడుకు అయితే బెటర్. నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఆయన డాడీతో తేల్చేసుకుంటాను. నో డాడీ. పోనీ గనుల మంత్రి కొడుక, మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా. నో డాడ్, మీకెప్పుడు డబ్బు డబ్బు డబ్బు. అమ్మా, మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో పెరగడానికి డబ్బు వాయువు అంతే అవసరం అమ్మా. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరు చెప్పాయమ్మా? చెప్పు తల్లి. మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా? నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకుని. బంగారయ్య కొడుక? బంగారు శ్రీ, బంగారు పత్తి బంగారు డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారు కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసానే. బొద్దింక పడింది, పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మనకు మర్యాదలు ఏమిటి? ఇది పెద్ద మనిషి మాట అంటే. కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం, బంగారం, ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది, ఎవరిదో? నాదే. గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా, వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. వేద కోటిదేముందరా, అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కానీ. అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు కానీ. బ్యాంకులో ఓ 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దేవుందరా, బ్యాంకు వడ్డీ తక్కువ అని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం, బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా, సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా, అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్విందేవా పడుతుమ్మా. అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. రేయ్ కానీ ఎలా మాట్లాడరా? మొదలుపెట్టు.
ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏమో అమ్మా కోడలు పిల్ల బిడ్డేస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మ తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు, అలాగే అత్తయ్య, నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏమో అమ్మా తల్లి, బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య, ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలూపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా? అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతే, కుక్క గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఉరతిండి తినే ఉరకుక్కవే నువ్వు. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్ గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగే ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా చూస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటనవయ్యా పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు? నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతలో మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు? నా పెళ్ళానికి కొడుకు. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రాం ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పర్లేదు తీసుకో అమ్మా. అయ్యో ఎందుకండి ఇవన్నీ? తీసుకోమ్మా. మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం, కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు. ఇందులో నేను చేసిందే ఉందండి. వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయ రుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలీదు. ఎక్కడినుంచో వచ్చిన నీకు తెలిసింది. నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా. మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం, కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతనెక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు. Superbike champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. అరే నా చిన్న బ్రీఫ్ కేసు ఎక్కడరా? ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది.
రే నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసురా. సరే. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను. చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అని ఒకటే గోల. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు వెంకట్, పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు. టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా. జస్ట్ మినిట్. అలాగే. ఇడియట్. మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా. అయినా మన సంగతి వాడికేం తెలుసు. ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి? నేనెందుకు చెబుతాను? ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. లిస్ట్ లో బడవరాస్కల్ పేరుందేంట్రా? వాడేవాడ్రా? ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా. బాలు, నువ్వెక్కడికి? ఏంటి ఇళ్ళ మెడ్రాస్ వెళ్ళేది? ఎరా కనీసం రారా అని పిలిచారా? ఈడియట్స్. పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నెందుకని నిన్ను పిలవలేదు బాబాయ్. సారీ. మీ మామ పర్రేం కాదు రే. మీరు పిలిచిన పిలవకపోయినా వాళ్ళని పిలిచారా క్యాటరింగ్ చేయమని. స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేశారు, త్వరగా బయలుదేరండి. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి, బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. ఓకే. అరే బాలు ఏడి? అంజలి, యు డోంట్ వరీ, వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే. బాయ్. బాయ్ అంజలి. బాయ్ అంజలి. బాలు, నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ట్రైన్ ఎక్కు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ మూవ్ అవుతుంది బాలు. పోనీ జల్ది క్యాన్సిల్. అబ్బా, ఐ లవ్ యూ సరేనా? ఐ లవ్ యూ సరేనా అని కాదు, లవ్లీగా చెప్పాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వెళ్ళు. జాగ్రత్త. అయ్యో బాబాయ్, ఏమే స్టేషన్లో ఎవరో బాంబు పెట్టారట. చెల్లెలికి మంచి భర్త దొరికాడు, ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది? నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా. కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా? దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా? కుక్క కుక్కని. ఆయన ఎవరు? వాళ్ళ నాన్న కాదు, మా అమ్మ మొగుడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, కొద్ది కూడా బాధ్యత లేని మనుషులు సార్. వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళుండి అయిపోయా మీకు రిపోర్ట్ చేశారు. మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళ మీరే కాదు సార్, ఆ హోమ్ మినిస్టర్ కూడా కాపాడాడు సార్. వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను, మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరండి. ఏంటి అంజలి ఇలా వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇలా వచ్చాను. అవును, ఏం జరిగింది? అమ్మా, మన ఇంట్లో పోయి నాచర్య కదా. అవునమ్మా. ఏమండి, అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి.
ఇంకే మన ఇంట్లో మాయమైన 2000 కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి. ఎవరు నువ్వు? ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి? మాట్లాడమే. ఇవి ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇందులో అమ్మాయి తప్పేం లేదు. ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను. ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్. ఆ గాజులు ఇచ్చింది నేనే సార్. మా ఇంట్లో 2000 తీసింది నేనే సార్. ఓరి రాస్కల్స్, మీకంటే స్టోర్టపురం దొంగలు నయ్యవరా? ఎంత డ్రామా ఆడారు. ఏం తల్లి, ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్? బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో, సిగ్గు లేకుండా నువ్వెలా తీసుకున్నావే? చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగూ లేదు. పెళ్లి చెడగొట్టి దాని ఉసురు పోసుకున్నావు కదే, నాశనం అయిపోతావు. నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో, అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు. ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు, దొంగతనం చేసినందుకు వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి. పదా వద్దు సార్, ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు. మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి, చంపండి. అంజనేయులు మాత్రం ఎలాంటి మేము భరించలేం. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. నేను అడిగానా? మిమ్మల్ని నేను అడిగానా? కట్టుకోవడానికి చీరలేదు, పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు, కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవో నేను అడిగానా? మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదు? ఇలా దొంగిలించి గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు, కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు, నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేనెంతో సంతోషపడేదాన్ని. అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి నగ్నంగా నిలబెట్టినందుగా నన్ను అవమానించారు. చాలు, ఈ అవమానాలు చాలు. తెరిచిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది, నిలువు నా నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది. వద్దు, నాకేమీ వద్దు. మీ వస్తువులు మీరే తీసుకోండి. జీవితంలో మీ మహాలకు చూపించొద్దు. ఇక నుంచి మీరు నాకు స్నేహితులు కాదు, శత్రువులు. శత్రువులు. అంజలి, ఆగు, లోపలికి రావద్దు. ఇంత జరిగినా మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు? నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళిపో. పోలీసులకు ఫోన్ చేస్తాను. ఐ లవ్ యూ. నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను, కానీ ఏం చేయమంటావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే. బాగా ఆలోచించుకొని చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. హలో హలో అంజలి, నేను బాలు మారుతాను. దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు. నేను చేసిన పనికి నా మీద నీకు కోపంగా ఉంది కదా? నేను ఎందుకు అలా చేశాను నీకు తెలుసా? ఐ లవ్ యూ అంజలి. నువ్వు అవునన్నావు అనుకో, అదృష్టవంతుడి. కాదంటే అంతే.
మాట్లాడుతున్నాను. ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. అందుకే ఫోన్ చేశాను. ఐ లవ్ యూ అంజలి. అర్థం చేసుకుంటావు అనుకుంటాను. అక్క, వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. క్షమించంజలి, మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ, ధ్యాస, కలలు, కవిత్వాలు. రియల్లీ ఐ లవ్ యూ. నువ్వు కాదంటే ఈ ప్రాణం, ఈ జీవితం, ఈ ప్రపంచం నాకు ఏది వద్దు. నీ వెంకట్. వెరైటీస్ గా ఉన్న సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి, ఇదంతా పేపర్కి ఎక్కించింది ఎవరు? బాత్రూమ్ ఆలోచించలేవు. ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ ఎంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. అది అక్కడ కోతకొస్తుంది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా. అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంకు బండి మీద ముంద కింద అనుకుంటూ, ఇక కాళీబావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా యమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా. నోరు మూసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ, వెళ్ళు. ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ ను బట్టి రేపో, పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. కస్సుగా వస్తావా? లేచిపోదాం. ఏంటి బజార్ దానికంటే నీదేం పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా. రేయ్, నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? వాళ్ళతో గొడవ లేదు. నా మాట విను. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు వదిలే. ఎవడు వాడు? పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా బాగాడు. వాడు నీకు వరకే తెలుసా? చెప్పు. గుండా కాళీని గురించి నేను రాసిన ఆర్టికల్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్లాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి.
ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? వద్దు వద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలుడ తీసింది నా బిడ్డకు కాదురా, భరత మాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను వన్ టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలియదు. ఏవో ముఠా తగాదాలు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వెళ్ళండి. That's like Babu. Next time better like Babu. Come on, Babu. Double. Next time Babu. Next time. ఏంట్రా గుడ్డి నా కొండే? అర్ధరాత్రికి గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్నులో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్. సార్, నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా.
కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు ప్రసాద్. ఈ 500 4వ నెంబర్ మీద కట్టు, చక్రాన్ని తిప్పు. 4 మీద 500. ఐదు వందలకి ఎంత? 5000 ఇచ్చేయి. 5000 ఎంత? 50000. ప్రసాద్ 25వ నెంబర్ మీద 5000 కట్టు, చక్రాన్ని తిప్పు. 25 మీద 5000. 50,000 వచ్చేసిందన్నయ్య. 50,000 ఇచ్చేసేయి. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు ఎవరి దగ్గరికి వెళ్ళిపో. ఓకే. ఏం చుట్టూ బయట కూర్చున్నావు? నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా? ఊటీ వెళ్ళాడు. పుష్పక విమానంలో వెళ్ళాడా, ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా? దేని మీద వెళితేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు. కోటీశ్వరుని కాదురా, మీరిద్దరు కలిసి నన్ను రోటీశ్వరుని చేస్తారు. నడు చిడు నడు నడు. నాకు 5,000 రూపాయలు త్వర పెడతారా? నీ బొర్ర పెంచడానికే త్వర పెట్టి ఉన్న బొర్ర చాలు. నువ్వు నా మంచానికి పట్టిన నల్లివి, వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ. మీరిద్దరు కలిసి నా నెత్తురు తాగుతారా? నడు నడు. ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా. ఒక్క నిమిషం కూడా నువ్వు నా కొంపలో ఉండడానికి వీలేదు. నడు. విన్నావు, నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు, అవి చెడిపోయాయి. నడు నడు. అలైకుం సలాం. అలైకుం సలాం. ఏమిటి భోజనం అయిందా? ఇవాళ ఏం వండి పెట్టారో నా బంగారు బావకి. నీ పెండ కొడుపా. ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట ఖాళీ అన్నమాట. 2 బన్నులు ఇవ్వనా? రే, నీ సంగతి నాకు తెలుసురా. నువ్వు ఆకలితో మలమలా మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు. వెనక మాటలు వెనుపొట్లు వద్దు. నేను బన్ను టీ అప్పడగను. కావాలంటే డబ్బు పెట్టి కొనుక్కుంటాను, సరేనా? ఒక్క పూట భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను. నీకోసం అన్నం తెచ్చాను. అమ్మ నీకోసం అన్నం పంపించింది. నువ్వు తిన్నావా? తిన్నా. ఒక ఆకలిని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు. వెళ్ళు, నువ్వు మీ అమ్మ తినండి. ఓ మాట అడగనా మావయ్య? ఏమన్నావు? మావయ్య, మరిచిపోయిన మమతలు మమకారాలు, పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు. ఏంటి అడగాలనుకున్నావు? మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా? చెబితే నాకు కథ చెప్పవు. బ్రతకలేక చావటం, చావలేక బ్రతకటం, ఇంతకంటే కథలు లేవు. వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మావయ్య, మా అమ్మను కాపాడవా? ఏ ఒక్క రాత్రికి 1000 రూపాయలు వస్తుంటే చేదా? పోవే, తీసుకెళ్ళండి. మా అమ్మను కాపాడు మావయ్య. మావయ్య కాపాడు మావయ్య. మావయ్య చూడు మావయ్య. మావయ్య, మా అమ్మను కాపాడు మావయ్య. మావయ్య చూడు మావయ్య. మమ్మల్ని కాపాడు మావయ్య. కాపాడు మావయ్య. వాడే కాపాడతాడా? మీసాలున్న ప్రతివాడు మగాడు కాదు. వాడి నవ్వు చూసి భరించే కంటే 10 రూపాయలకి అమ్ముడుపోవడమే మంచిది. రారా, నేను నాశనం కావడం నీతో మొదలు పెడతాను. రారా. నీ దగ్గర డబ్బులు లేవా? పర్వాలేదు, నీ నవ్వే నా కిరాయి అనుకుంటాను. రారా. కట్టే నోరు. నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది. కాపాడండి, రక్షించండి. ఈ రోజు నేను రక్షిస్తా, రేపెవరు వస్తారు నేను రక్షించడానికి? రక్షించండి, రక్షించండి అని ఆడది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా, చేరెప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరు రారు. అది ఇండియా టుడే. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు. మార్కెట్లో పంచదారుకున్న రేటు ఆడదాని మానానికి లేదు. భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? అడుక్కోవడానికే? నోరెందుకు ఇచ్చాడు? బ్రతిమలాడానికే? పళ్ళెందుకు ఇచ్చాడు? నవలడానికే కాదు, కరవడానికి. అదిగో తీసుకో కర్ర, కొట్టు, మక్కలు కొట్టు, కొట్టు.
నీ చేతులు పడిపోదు. నీకెంత ధైర్యం వచ్చింది? నీ జోలికి రానే. భరత్, నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది. ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని అందించాయి. అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి. ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి. అగ్గిపెట్టుందా? లేదు. చూసావా, బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు. ఇక విప్లవోజ్వల నేను ఎలా వెలిగించిన పేపర్ పులి? అది కాదు భరత్. డబ్బు తీయద్దు. నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులియ్య విప్లవం గోడల మీద కిక్కింది. జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది. మళ్ళీ నేనెందుకు తల్లి విప్లవోజ్వల వెలిగించడం? నన్ను వదిలి, నన్ను వదిలి, నన్ను వదిలి, నన్ను వదిలి. జిడ్డు, ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా జిడ్డు? తగులుకుంటాను. జిడ్డును కదా. జిడ్డు చిన్న జంక్షన్ ఉంది, తెలుసు. ఉంటే ఏం ప్రయోజనం? దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా. నాకేదో కోపం వచ్చింది, తిట్టాను, పొమ్మన్నాను. చూడమేనా? అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు. అవునా? మరి నువ్వన్నా తిన్నావా? అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు. నీకున్న బుర్ర ఎంత, నా క్యారెక్టర్ సైజ్ ఎంత, ఎలా అర్థం అవుద్ది? అమ్మా స్వాతి, చూడమ్మా, వీడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగాడు వాడు. అన్నం తిన్నావా ఏది అడుక్కున్నాక చిన్న అక్కడ కాదు, ఇక్కడ జిడ్డు, ఇక్కడ జిడ్డు 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 పదో, నాకు ఆకలి అవుతుంది. వస్తానమ్మా. సార్, ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గని ఉందని నా అనుమానం. అనుమానం అనారోగ్యం. వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించండి. గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది, కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది. ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు. అవును సార్, అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్. ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపు అడుగు $17,000. అంటే ఇండియన్ కరెన్సీలో 60,000 రూపాయలు. ఆ లక్ష్మీనగర్ ఎవరిదో వెంటనే ఎంక్వైరీ చేయాలి. డాడీ, ఏంటమ్మా, నీ మొహం చూస్తుంటే 10 కోట్ల టెండర్, నీ హుషారు చూస్తుంటే 100 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏంటి, నీ ప్రేమకు శంకుస్థాపన చేసేసావా? అవును డాడీ. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కొడుకు అయితే బెటర్. నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఆయన డాడీతో తేల్చేసుకుంటాను. నో డాడీ. పోనీ గనుల మంత్రి కొడుక, మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా. నో డాడ్, మీకెప్పుడు డబ్బు డబ్బు డబ్బు. అమ్మా, మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో పెరగడానికి డబ్బు వాయువు అంతే అవసరం. అమ్మా, నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరు చెప్పాయమ్మా? చెప్పు తల్లి. మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా? నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకుని. బంగారయ్య కొడుక? బంగారు శ్రీ, బంగారు పత్తి, బంగారు డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారు కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే. అప్పుడు బొద్దింక పడింది, పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మనకి మర్యాదలు ఏమిటి? ఇది పెద్ద మనిషి మాట అంటే. కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం, బంగారం, ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది, ఎవరిదో? నాదే. గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా, వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. కోటిదేముందిరా, అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు గాని. అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ బెదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు గాని. బ్యాంకులో 2 కోట్ల రొక్కం,
దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దే ఉందిరా. బ్యాంక్ వడ్డీ తక్కువ అని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం. బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా, సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా. అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్విందేవా పడుతున్నా. అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా.